ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ప్రియులైన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. 25 సంవత్సరాల పరిచర్యలో ప్రభు యొక్క కృపను బహుగా అనుభవించి అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక యాత్రను సాగిస్తూ వచ్చిన యెహోవా నిస్సీ క్రిస్టియన్ అసెంబ్లీ సేవకునకు, వారి కుటుంబానికి, సంఘ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తూ మీతో కలిసి ఈ సంతోషంలో పాలుపంపులు పొందడానికి ప్రభు అనుగ్రహించిన కృపకై మొదటగా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రేమతో ఈ ఆహ్వానం ఇచ్చిన సేవకునకు, సంఘంలో ఉన్న సోదరులకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. చాలామంది దైవజనులు ఈ స్థలానికి వస్తున్నారు. నేను కూడా ఈ 2 దినాలు వారితో సహవాసాన్ని కలిగి ఉండి ఏదైనా నేర్చుకుని వెళ్ళొచ్చు అన్న ఆశతో మరి ఈ స్థలానికి రావడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఉదయకాలం నుంచి చాలా సంగతులు నేర్చుకుంటూ కొన్ని విషయాలలో సవాలు చేయబడుతూ ఉండే అవకాశం ప్రభు దయచేసినందుకు ప్రభుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఒక మాట బాగా నమ్మే వ్యక్తిని. అదేమిటి అంటే, వాక్యం ఉజ్జీవాన్ని ఇస్తుంది, సాక్ష్యం ఉద్రేకాన్ని పుట్టిస్తుంది. కొన్నిసార్లు కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు మనం చాలా ఉద్రేకానికి, ఉద్వేగానికి మనం లోనవుతూ ఉంటాము. కానీ వాక్యమే మనకి ఉజ్జీవాన్ని ఇచ్చేది అనే విషయం జ్ఞాపకం చేసుకుని, సాక్ష్యంలో దేవుడు నరుని ఎడ్ల జరిగించే ఆశ్చర్య కార్యాలు తలపోసుకుని ఆయన కొనియాడడానికి సాక్ష్యాలు కూడా ఉపయోగపడతాయి. ప్రభు కూడా మనల్ని భూమి మీద సాక్షులుగా ఉంచారు గనక తప్పనిసరిగా ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వడం ఇది గొప్ప ఆశీర్వాదకరమైన గడియ అని ఎంచి ఈ తరుణం ప్రభు నాకు అనుగ్రహించినందుకై ప్రభుని స్తుతిస్తూ మరొక మాట మీకు చెప్పి నా సాక్ష్యాన్ని తెలియజేస్తాను. ద గాడ్ ఆఫ్ బైబిల్, గాడ్ ఆఫ్ వెరైటీస్. ఈ బైబిల్లో ఉన్న దేవుడు వివిధ రకాలుగా మనుషులను సంధించేవాడు, కలుసుకునేవాడు. ఆయన విషయంలో అలా సంధించాడు, అలాంటి కార్యాలు చేశాడు గనుక నా విషయంలో కూడా అలా జరగాలని ఆశించడం అది అవివేకమవుతుంది, అజ్ఞానమవుతుంది. నేను జక్కయ్యలాగా రక్షించబడాలి అనుకుంటే నువ్వు చెట్టెక్కి కూర్చుని ఉండాలి ఇప్పుడు కూడా. అలాగే నేను సమరయ స్త్రీ వల్ల రక్షించబడాలి అనుకుంటే బావి దగ్గర కూర్చుని సంవత్సరాల తరబడి తపస్సు చేయాలి అక్కడ. కనుక ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో కలుసుకుంటాడు. నన్ను కలుసుకున్న విధానం అది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని విషయాలు ఎక్స్ట్రాడినరీగా అనిపించినా అవి నాకు సంభవించాయి, మీకు అలానే జరగాలి అని ఎవరో ఆశించొద్దని ముందుగా మనవి చేస్తున్నాను. నీవు దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నీ విషయంలో ఆయన కలుసుకునే విధానం, నిన్ను కట్టే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆరంభంలోనే నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంగ్లీష్లో నన్ను పోస్టమస్ చైల్డ్ అంటారు. అంటే తండ్రి మరణానంతరం పుట్టినవాడు అని అర్థం. నేను 1 నెల తరువాత పుడతాను అనగా మా నాన్నగారిని పంపించాను. అంత గొప్ప జాతకం నాది. అందుకే మా వాళ్ళు, బంధువులు చాలామంది చిన్నప్పుడు నా ముఖం మీద అనేవాళ్ళు, వీడు శనుగొట్లోడు అని. అలాంటి మాటలు చిన్నప్పుడు కొంచెం అర్థం కాలేదు, కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత వారు అలా మాట్లాడడం కొంచెం బాధని అనిపించేది. సరే, ఏది ఏమైనా 1 నెల తరువాత పుడతాననగా 1 నెల ముందునే నా తండ్రి చనిపోయిన కారణం చేత
నేను మా తాతగారు సంరక్షణలో పెరుగుతూ వచ్చాను. మా తాతగారు మా అమ్మగారి విషయమై ఈమె యవనస్తురాలు, ఈమె జీవితం ఎందుకు పాడు కావటం అని చెప్పి ఆమెకు మరో వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆయన ఉన్నారు మా దగ్గరే. ఆయనిచ్చి పెళ్లి చేసిన రోజు నాకు బాగా తెలుసు. అప్పటికి నేను 4th క్లాస్ చదువుతున్నాను. అందరూ నా వైపు చాలా ఏదో కనికర పడ్డట్టు సానుభూతితో చూస్తుంటే నాకు తెలియకుండానే ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు. మొత్తాన్ని మా అమ్మగారికి పెళ్ళవుతుందని మాత్రం తెలుసు. సరే, ఆమెకి పెళ్ళైన తర్వాత ఆమె ఇప్పుడున్న మా నాన్నగారితో ఆమె తన కాపురానికి ఆమె వెళ్ళిపోయింది. మా తాతగారు ఇక వీడు ఆయన చూస్తాడో సాకుతాడో సాకడో, కనుక వీడిని ఇలా ఉంచితే వీడి భవిష్యత్తు పాడవుతుందని నన్ను ఆ రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారికి 2 ఆశ్రమాలు ఉండేవి. ఒకటి పూణేలో ఉంది, మరి ఒకటి శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట అనే ఊర్లో ఒక హోమ్ వారికి ఉంటే ఆ హోంలో నన్ను 4వ తరగతిలోనే చేర్పించారు. నేను 4వ తరగతి దగ్గర నుంచి డిగ్రీ వరకు అదే హోంలో చదువుకుంటూ వచ్చాను. ఆ కారణం సాంప్రదాయకమైన హైందవ భక్తి నా మనస్సుకు బాగా ఎక్కింది. చిన్ననాటి నుంచి ఫండమెంటల్ హిందూయిజం నేను నేర్చుకుంటూ వచ్చాను. నేను బ్రతికింది క్లాసికల్ హిందూయిజంలో. హిందుత్వంలో 2 రకాల హిందుత్వాలు ఉంటాయి. ఒకటి పాపులర్ హిందూయిజం, మరి ఒకటి క్లాసికల్ హిందూయిజం. పాపులర్ హిందూయిజంలో పెరిగే వాళ్ళు ఏది పడితే అది దేవుడు అంటారు. కానీ క్లాసికల్ హిందూయిజంలో పెరిగిన వారికి వేదాలు అలాగనే శ్లోకాలతో సంబంధించినటువంటి హైందత్వం నేర్చుకుంటారు. అది నేర్చుకునేందుకు మరి ఆ స్థలంలో పెరుగుతూ వచ్చాను. ఆ కారణం చేత ఆ హోంలో చదువుతున్నటువంటి రోజుల్లోనే నాకు 2 మతాల మీద చాలా పగ, ద్వేషం నా మనసులో బాగా ఎక్కించారు. ఒకటి ఇస్లాం, మరి ఒకటి క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం మీద నాకు 3 అభిప్రాయాలు చాలా గట్టిగా నా మనసులో వేశారు. ఈ క్రైస్తవులు మన భరతమాత ద్రోహులు, ఈ దేశాన్ని పరాయి దేశానికి అమ్మేస్తారు, కనుక ఇది విదేశీ మతం, ఇది మనకు అవసరం లేదు అని చెప్పారు. అది నా మనసుకు బాగా పట్టింది. రెండవది ఏమిటి అంటే, ఇప్పటికీ ఈ దేశంలో ఈ మతంలో ఉన్నటువంటి వారు చాలా తక్కువ కులాలకు చెందినటువంటి వాళ్ళు. పెద్ద కులానికి చెందిన మనకు ఈ మతం యొక్క అవసరమే లేదు అనేది మరో ఆలోచన. తర్వాత ఈ క్రైస్తవ్యంలో ఉండే వాళ్ళు కొంచెం మాంసాలు తింటారు. వీళ్ళది నాన్ వెజిటేరియన్ రిలీజియన్, మనం వెజిటేరియన్స్ కనుక మనకు వీళ్ళు చెప్పే మాటలు వినాల్సిన అవసరం లేదు. ముక్కలతో ముద్దలు తినేవాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వినాల్సిన అవసరం లేదని మా పెద్దలు బాగా ఎక్కించిన కారణం చేత ఈ 3 బలమైన కారణాలను బట్టి క్రైస్తవ్యం మీద ద్వేషంతో పెరుగుతూ వచ్చాను. డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నటువంటి ఆ రోజుల్లో నా స్నేహితుడు ఒకడు విద్యార్థుల మధ్య జరుగుతున్న ఒక పరిచర్యలో ఒక క్యాంపుకు హాజరై యేసు ప్రభువును దేవునిగా నమ్మి వాడు వచ్చి నెమ్మదిగా యేసు ప్రభువుని గురించి చెప్పడం వాడు ఆరంభించాడు. అది నాకు ససేమిరా నచ్చలేదు. కారణం, వాడు నేను ఒకేసారి హోంలో జాయిన్ అయ్యాం. మేము అక్కడ జరిగేటువంటి భక్తి విధానాలన్నిటికీ ఉదయకాలం జరిగే ప్రాతः శాఖకు కానీ సాయంత్రం జరిగే సాయం శాఖకు కానీ మేము మంచి నాయకులుగా ఉండి పనిచేసేటువంటి వాళ్ళం. అలాంటి వాడు హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యానికి వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చలేదు. తరువాత ఆ విద్యార్థుల మధ్య జరిగే ఆ పరిచర్యలో బైబిల్ స్టడీస్ కొరకు వాడు వెళుతూ అక్కడి నుంచి వచ్చి కొన్ని దేవుని మాటలు చెబుతూ ఉంటే నన్ను కూడా వాడు ఆహ్వానించాడు. వాడిని తిట్టాను, తర్వాత చెయ్యి కూడా చేసుకుని కొట్టాను. ఇంతకీ వీడు మారడానికి ఎవరి కారణం అని తెలుసుకున్న తర్వాత మా డిగ్రీ కాలేజీలో ఉన్న ఒక లెక్చరర్, కామర్స్ లెక్చరర్, ఆమె వీడికి సువార్త చెప్పిందని, అలాంటి క్యాంప్స్కి తీసుకువెళ్ళిందని నేను తెలుసుకొని నేను ఆమె మీద ఒక కరపత్రాన్ని ముద్రించి
మా ఊర్లో న్యూస్ పేపర్లో పెట్టించి ఊరంతా దాన్ని పంచేలాగా ఏర్పాటు చేశాను. నేను రాసిన కరపత్రిక అది చదివితే వీడెవడైనా ఈ పత్రిక రాసినోడు అన్నం తింటున్నాడా, వీడు అశుద్ధం తింటున్నాడా అని అనుకుంటారు మీరు. ఎందుకంటే అన్ని బూతులు, అన్ని చెడ్డ మాటలు రాసి క్రైస్తవ బోధలు చేస్తున్న లెక్చరమ్మ అనే టైటిల్ మీద ఒక కరపత్రికను ముద్రించి న్యూస్ పేపర్లో పెట్టి ఊరంతా పంచాను. నేను అనుకున్నాను మా మేడం ఈరోజు కాలేజీకి రాలేదు, ఎందుకంటే ఆ పత్రిక ఊరోళ్ళంతా చదివారు, ఆమెంటికి కూడా పేపర్ పోతుందిగా, కనుక ఆమె కూడా చదివిన తర్వాత సిగ్గుతో ఇంట్లో కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటుంది, ఈరోజు కాలేజీకి రాలేదు అనుకున్నాను. సరే, వాళ్ళ తమ్ముడు ఆమెను బండి మీద తీసుకుని వచ్చి దింపాడు. వచ్చేసింది మళ్ళీ సిగ్గు లేకుండా అని మనసులో అనుకున్నాను. నేను కొంతమంది చెప్పాను, ఒకవేళ వస్తే నాకు క్రైస్తవ పదాలు 2 తెలుసు, ఒకటి స్తోత్రం, రెండవది హల్లెలూయా. నేను అరుస్తానురా, మీరు కూడా అరవండి. ఆమె వస్తే రాకపోవచ్చు ఈరోజు అనుకున్నాను. కానీ ఆమె వచ్చింది. వచ్చి గేట్లోంచి వచ్చి కాలేజీ లోపలికి పోకుండా ఆ చెట్టు కింద ఉన్న నేరుగా నా దగ్గరికే వచ్చింది. అప్పుడు కొంచెం చెమట్లు పడుతున్నాయి. తెలిసిపోయి ఉంటుంది నేనే రాశాను అని. ఈమె ఏమంటుందో అనుకున్నాను, కానీ దగ్గరకు వచ్చి స్వామి బాగున్నావా, నువ్వు బాగా చదువుకోవాలని కోరుతున్నానని నవ్వుతో పలకరించి ఆమె వెళ్ళిపోతుంది కాలేజీ లోపలికి. నేను అనుకున్నాను, ఇంత బద్నాం చేశాను ఆమె జీవితాన్ని, ఆమె సిగ్గుపడలేదేంటి, బహుశా క్రైస్తవులు సిగ్గులు కూడా ఉండవేమో అని నెగిటివ్గా అట్లా ఆలోచించాను. అనుకుని అట్లా ఉన్న సమయంలో ఆమె నా కొరకు ప్రార్థన చేస్తున్నారట. వీడు మారితే నేను స్పోర్ట్స్ సెక్రటరీగా పనిచేశాను మా కాలేజీలో. ఆటలు బాగా ఆడతాను, టేబుల్ టెన్నిస్ ఆడతాను, షటిల్ బ్యాడ్మింటన్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, చాలా స్పీడ్గా పరిగెడతాను. నాతో పరిగెత్తడానికి ఎవరైనా వస్తే మీరు గుండెలు అలసిపోయి మధ్యలో పడుంటారు, నేను చాలా ముందుకు పోగలను. అలా పరిగెత్తేటువంటి నైపుణ్యం ఉండేది. కనుక నా వెనకాల ఉన్న మోకంతా స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం తోకలే తక్కువ, లేకపోతే కోతులు అనొచ్చు వాళ్ళని. కనుక అంత అల్లరమోకతో పెరగడం అలవాటు అయింది. కనుక ఆమె సిగ్గుపడలేదు, కానీ ప్రేమతో పలికిన మాట అదెక్కడో హృదయంలో చివుక్కమనిపించింది. అటు తర్వాత పదే పదే నన్ను మీటింగ్స్కి ఆహ్వానిస్తున్నారు. ఒక రోజున శ్రీకాకుళం జిల్లా టెక్కలి అనే ఊర్లో ఒక స్టూడెంట్ క్యాంప్ జరుగుతున్నది, నువ్వు వస్తే కొన్ని మాటలు వినవచ్చు అని మళ్ళీ నన్ను పిలిచారు. ఇన్నిసార్లు వీళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళకేమీ చేయలేకపోతున్నాము, ఈసారి ఏదన్నా చెయ్యాలి అని అనుకుని, స్నేహితులారా వినండి, నా స్నేహితులను కొంతమందిని తీసుకొని ఆ మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఏదైనా చెబుతుంటే నేను అరుస్తాను, నా వెనకాల అరవండి, మీటింగ్ని డిస్టర్బ్ చేద్దాం, అక్కడ ఆడపిల్లలు కూడా వస్తే ఏడిపించుదామని ఆ స్థలానికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేనేం పెద్ద ప్రసంగాలు వినలేదు సుమా, నాకేమీ క్రైస్తవ వాక్యాలు కూడా తెలియవు. నేను వెనకాల కూర్చున్నాను. అల్లరికి మేము సిద్ధమవుతున్న సమయంలో అక్కడ నిలుచున్నటువంటి వారు ఒక చక్కని పాట పాడుతూ ఉన్నారు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ అని వారు పాడుతుంటే నాకు తెలియకుండానే ఆ పాటలోని మాటలు, ఆ రాగం ఎందుకో నన్ను ఏడిపిస్తున్నాయి. నాకు తెలియకుండానే ఏడుపు వస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా, 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు నాకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. కారణం, హోమ్లో ఉంటున్నప్పుడు ప్రతి ఆదివారం వారు మిగిలిన స్టూడెంట్స్ తాలూకా బంధువులు ఎవరైనా వచ్చి ఏదైనా తెచ్చిచ్చేవాళ్ళు. ఆ హోమ్లో ఉండే స్టూడెంట్స్లో ఇద్దరికే ఎవడు పలకరించడానికి రాడు. ఒకటి నేను, మరొకడు సర్వేపల్లి జగన్నాథం అని మరో పంతులు. మా ఇద్దరికి పలకరించడానికి వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఏ తినుబండారాలు తెచ్చే వాళ్ళు కూడా మాకు ఎవరూ లేరు. మేము ఆదివారం వస్తే సెలవు రోజున అందరూ సంతోషించే వాళ్ళు, కానీ మాకు భలే బాధగా ఉండేది. కారణం, మా ఇద్దరికి వచ్చే మనుషులు ఎవరు లేరు గనక. ఆదివారం సాయంత్రం ఆ విజిటింగ్ అవర్స్ వచ్చినప్పుడు మా ఇద్దరు పని ఏంటంటే ఆ పార్కులో ఉన్న మర్రి చెట్టు పైకెక్కి పైనుంచి కూర్చొని ఆ పార్క్ నుండి ఇట్లా చూసేవాళ్ళం అన్నమాట. ఎందుకో తెలుసా, కింద ఉంటే మాకు పలకరించేదానికి ఎవరు రారు, ఏమి తెచ్చిచ్చే వాళ్ళు లేరు. అందరిలో ఉండి బాధపడ్డం ఎందుకు, పైకెక్కి కూర్చుందామని కూర్చుంటే మా పంతులు అనేవాడు, ఒరే స్వామి మనకే ఎవరు రారురా అని ఆడేడ్చేవాడు. వాడిని చూసి మనకు వచ్చే వాళ్ళు ఎవరు లేరురా అని నేనేడ్చేవాడిని. అలా పైన చెట్టు మీద కూర్చొని ఏడ్చుకుంటా మేము పైనుంచి
మొత్తం పార్క్ అంతా చూసేవాళ్ళం. పైనుంచి మాకు తెలిసిపోయేది ఎవడికి సున్నుండలు వచ్చాయో, ఎవడికి చాక్లెట్లు వచ్చాయో, ఎవడికి ఫ్రూట్స్ వచ్చాయో తెలిసేవి. కనుక వినండి స్నేహితులారా, అందరూ అది వెళ్ళిపోయిన తర్వాత 6 గంటలకి చెట్టు దిగి ఎవడికి సున్నుండలు వచ్చాయో, ఎవడికి స్వీట్లు వచ్చాయో, ఎవడికి ఫ్రూట్స్ వచ్చాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సున్నుండ పెట్టరా అంటే ఈ వారం నా బట్టలు ఉతుకుతావా అనేవాడు. ఒక సున్నుండ కొరకు వాడి బట్టలు ఆ వారం అంతా ఉతికే వాళ్ళం మేమిద్దరం. ఎవరికైనా చాక్లెట్లు వచ్చాయి కదా, ఒక చాక్లెట్ పెట్టరా మా ఇద్దరికి అంటే వాడనేవాడు ఈ వారం అంతా నా హోంవర్క్ చేస్తారా అని అనేవాడు. సరే మా రైటింగ్ బాగుంటుంది కనుక వారమంతా వాడు హోంవర్క్ చేస్తూ ఆ 2 చాక్లెట్లు కక్కుర్తి పడేవాళ్ళం. అది మా జీవితం. ఆ కారణం చేత ప్రేమించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రేమను పంచుతారనేది నాకు తెలియదు. కానీ ఆ పాటలోని మాటలు వింటుంటే దేవుడు ప్రేమిస్తున్నాడా, ప్రేమించి ఆయన నా కొరకు ఇన్ని కార్యాలు చేశాడా, ఆ పాటలోని మాటలు వర్ణిస్తూ వారు సువార్త చెబుతూ ఉంటే తెలియకుండానే ఏడుపొచ్చింది. కానీ ఇది క్రైస్తవ్యం, ఇది తక్కువ కులాల మతం, ఇది విదేశీ మతం అని వ్యతిరేకత నా లోపల సంఘర్షణగా ఉండగా అల్లరి చేయడం మానేశాను. మా స్నేహితులు అంటున్నారు ఊరుకున్నావేంటి అని. ఆగండి కొద్దిసేపు అని చెప్పి ఆగాను. మేము అలా కూర్చున్నాం. సుధాకర్ మొండితోక అనే ఒక సహోదరుడు, అప్పుడు ఆయన విశాఖపట్నం గాజువాకలో ఉండేవాళ్ళ ఆయన. అతను దేవుని యొక్క వాక్యం సువార్త చెబుతూ ఉంటే నాకు ఆ విషయం అర్థమైంది. నేను దేవునికి అలాగనే సమాజానికి చాలా వ్యతిరేకంగా ఉన్న మనిషినని అర్థమైపోయింది. తర్వాత దేవుడు అనబడేటువంటి వాడు ఎలాంటి గుణలక్షణాలు కలిగిన వాడై ఉంటాడో అతను ఔన్నత్యం ఏదో చెబుతుంటే ఇంతవరకు నేను వల్లించే శ్లోకాల్లో నేను నేర్చుకునేటువంటి భక్తి విధానంలో ఆ దైవత్వం నాకు అర్థం కాలేదు. ఇది చాలా ప్రత్యేకం అనిపించింది. ఒకటి అర్థం చేసుకున్నాను రోజు, దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుణలక్షణాలు ఇలాంటివి అని బోధపడింది. రెండోది నేను చాలా చెడ్డగా జీవించి పాపములో ఉన్నాను అనేది కూడా నాకు అర్థమైన తర్వాత మీటింగ్ ముగించారు. మీలో ఎవరైనా యేసు ప్రభుని గురించి ఎక్కువ తెలుసుకుని కోరితే రేపు జరిగే రిట్రీట్కి రండి, లేకపోతే మీరు రావాల్సిన అవసరం లేదు అన్నారు. ఆ క్యాంపు నుంచి ఇంటికి వచ్చాను. మనసు నిండా ఆలోచనలు రేగుతూనే ఉన్నాయి. ఏంటో తెలుసా, యేసు ప్రభు దేవుడా, ఈ మాంసాలు తినేటోళ్ళు నమ్మిన దేవుడే నిజమైన దేవుడా, మేము పప్పు తిని బతికాము, మేము నిష్ఠగా ఉన్నాము, మేము అసలు జీవహింస చేయడం లేదు, మేము ఇంత నిష్ఠగా ఉండే మా దైవత్వంలో దైవత్వమే కనబడలేదా అనే సంఘర్షణలో స్నేహితులారా ఆ రాత్రి గడిచింది. ఉదయం పోనా లేక మాననా. వాళ్ళేమో యేసుప్రభు నమ్ముతారంటే రండి అన్నారు, లేదంటే రావద్దని చెప్పారు. నాకు పోవాలని ఏదో ఒక బలమైన ప్రేరణ లోపల జరుగుతుంది, వెళ్ళకూడదని మరోవైపు లాగబడుతున్నాను. కానీ దేవుని మహాకనికరమ చేత నేను వెళ్ళడానికే నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఇదేదో నాకు తెలియాలి, ఇదేదో నాకు అర్థం కావాలి. ఈ క్రైస్తవులు వ్యతిరేకించి మనుషులు కొట్టాను, తిట్టాను, వాళ్ళు ఏడిపించాను, ఇది నాకు తెలియాలని స్నేహితులారా వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పబడిన వాక్యంలో నాకు అర్థమైంది, యేసు ప్రభే నిజమైన దేవుడని ఖరారు చేసుకున్నాను మనసులో. నేను పాపాత్ముడని అర్థమైంది. కానీ ఇంకా ప్రభుని హృదయంలో అంగీకరించడానికి చాలా తటపటాయిస్తున్నాను. అక్కడికి 3 నెలలుగా నేను ఆ క్రైస్తవులు చేసుకునే బైబిల్ స్టడీకి లేక వాళ్ళ ప్రార్థనలకు పోతుంటే ఒక్కడు నన్ను మంచి దృష్టితో చూడలేదు. వీడు దుర్మార్గుడు, వీడు మనల్ని చాలా మందిని కొట్టాడు. నేను ఒక స్టూడెంట్ స్టాఫ్ వర్కర్, ఆయన పేరు విజయ్ కుమార్, ఇప్పుడు కొవ్వూరులో ఉంటున్నాడు. ఆయన షర్ట్ అంతా చింపి అతని జుత్తులాగే చెంపలు వాయిగొట్టాను ఆయన్ని. ఇలాంటివన్నీ వాళ్ళు చూశారు. వీడు మన మధ్యలోకి వచ్చాడంటే వీడేదో రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చాడు అని ఎవరూ నన్ను సదుద్దేశంతో చూడలేదు. ఎవరెట్లా చూస్తే ఏమిలే, నాకు దేవుడేంటో బాగా అర్థం కావాలి, నేనేంటో నాకు అర్థమవుతుంది కొంచెమని ఆ 3 నెలలు వారి మధ్యలోకి పోయాను. ఒక అద్భుతమైన రోజున నేను నా పాపాల విషయమై లోతుగా ఒప్పించబడి యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం అర్థమై ఆయన రక్త ప్రోక్షణ కిందకు రావడం అవసరమని గ్రహించి ప్రభువుని నా హృదయంలో అంగీకరించాను. నా పాపాలన్నీ కన్నీళ్లతో ఒప్పుకుంటున్నాను. ఆ రోజు నా హృదయంలో వచ్చిన తేలిక అది ఎన్నడూ అంత గొప్ప ఆనందం, మళ్ళీ ఎప్పుడు అంత గొప్ప సంతోషం మరోమారు నేను సంపాదించుకోలేదు. అదొక అద్భుతమైన రోజు. ఆ రోజున ప్రభుని హృదయంలో చేర్చుకున్నాను. సంతోషంగా హోమ్లోనే ఉంటున్నాను. మా వార్డెన్ అతను ఒరియా ఆయన రవీంద్రనాథ్ కుమార్ సాహు, ఇందులో ఒక 2 క్రైస్తవులు అయిపోయారని తెలిసిపోయింది ఆయనకు. అతను మమ్మల్ని ఏడిపించడం మొదలుపెట్టాడు.
మొత్తానికి హోమ్లో డిగ్రీ వరకు ఉంచుతారు, తర్వాత ఇంటికి పొమ్మంటారు. సరే మొత్తం డిగ్రీ కంప్లీట్ చేసుకొని మా ఇంటికి వచ్చిన తర్వాత మా స్టెప్ ఫాదర్ మదర్ వాళ్ళకి 2 పిల్లలు కలిగారు. నేను రావడం వాళ్ళకి భారమే కానీ వారు కూడా ప్రేమతోనే స్వీకరించారు. నేను నెమ్మదిగా అప్పటికి వారికి పుట్టిన మా తమ్ముడు వాడికి యేసుప్రభు గురించి చెప్తున్నా, ఆ చెల్లి కూడా యేసుప్రభు గురించి చెప్తున్నా. నెమ్మదిగా వాడు పెద్దవాడు గనక వాడు నెమ్మదిగా నాతో పాటు బైబిల్ స్టడీ తీసుకువెళ్తుంటే ఆయనకి తెలిసిపోయింది, వీడెవడో తక్కువ కులాల మతం పట్టాడు, వీడు నా కొడుకును కూడా అందులో చేర్పించేలాగున్నాడని. ఒక రోజున ఇప్పుడున్న మా నాన్నగారు అన్నారు, నువ్వు చనిపోతే చనిపోయావు, నువ్వు శ్రీలంక మతం పట్టేవన్నాడు. అప్పుడు శ్రీలంక రేడియో స్టేషన్లో యేసుప్రభు పాటలు వినబడేవి రేడియోలో, కనుక నువ్వు శ్రీలంకలో మతం పట్టేవన్నాడు. శ్రీలంక మతం అని కాదు ఉద్దేశం, శ్రీలంక రేడియో స్టేషన్లో వచ్చే ఆ మతం పాటలు పాడుతున్నావు, వాళ్ళ వాక్యాలు చెప్పుకుంటున్నావు, నా కొడుకుని నా కూతుర్ని కూడా చెరిపేసేలాగున్నావు. ఒకే ఒక మాట చెప్తాను విను, యేసుప్రభు కావాలనుకుంటే నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, యేసుప్రభు వద్దనుకుంటే నా ఇంట్లో ఉండనిస్తాను అన్నాడు ఆయన. ఆ రోజు ఉదయాన్నే కొంచెం బైబిల్ చదువుకున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలతో దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఎందుకో పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరమ కలిగే ధైర్యముగా ఉండమన్న మాట ఉదయం చదివాను. మా నాన్నగారికి నాకు వచ్చిన సంఘర్షణ సాయంత్రం 4 గంటలకు వచ్చింది. ఈ ఉదయం నుంచి 4 గంటల వరకు అదే మాట తొందర చేస్తూ ఉంటే ఎక్కడ లేని ధైర్యం రాగా ఆయనతో చెప్పాను, అండి మీరు ఇంట్లోంచి పొమ్మన్నారని మీ మీద కోపంతో నేను వెళ్ళను, నేను నమ్మిన దేవుడు నా పాపం కొరకై సిలువలో ప్రాణం పెట్టాడు, నాకు పాప క్షమాపణ ఇచ్చాడు, నన్ను బ్రతకడానికి నాకు ఆధారమే ఇవ్వలేని చేతకాని వాడు కాదండి యేసు ప్రభు. ఈరోజు మీతో చెప్తున్నాను, ఈరోజు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాను, నా ఆస్తి ఏదో వాళ్ళకి వచ్చింది, మా నాన్నగారికి అమ్మగారికి మా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి వాళ్ళకి వచ్చింది, కానీ ఆ రోజు ఆయన తన్నాను, ఈ రోజు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాను, నేను చచ్చిపోయినా కానీ ఏ రోజు కూడా మీ దగ్గరకు వచ్చి ఒక పైసా ఆశించను, నేను నమ్మిన దేవుడు చాలా శక్తిమంతుడండి అని చెప్పి వెళ్తే, వెళ్ళులే నాకు తెలియదా, గుర్రానికి కడుపు మాలితే ఒరిగడ్డి తినిందట, మళ్ళీ నువ్వు వెనక్కే వస్తావు, ఎక్కడ బతకగలవు నువ్వు అన్నాడు ఆయన. ఆ రోజు ఇంట్లోంచి బయటకు వచ్చాను స్నేహితులారా, రోడ్డు మీదకి వచ్చాను, కొద్ది బట్టలతో ఎక్కడికి పోవాలో తెలియదు, ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నాకు స్నేహితుడు జ్ఞాపకం వచ్చాడు రోడ్డు మీద, ఆయన విజయనగరంలో ఉంటాడు, ఆయన దగ్గరకు పోయాను, నా ఇంట్లో పరిస్థితి ఇది అంటే వాడింట్లో ఉండిపోతానేమని వాడు భయపడి, మా ఇల్లు కూడా కష్టమే కదా అంటున్నాడు వాడు. నీ ఇంట్లో నేను ఉండిపోవడానికి రాలేదు విల్సన్, నాకు ఏదైనా చిన్న పని ఇప్పించు, ఆ పని చేసుకుంటూ నేను యేసు ప్రభు కొరకు బ్రతుకుతాను అన్నాను. వాళ్ళ యొక్క సేవకునికి నన్ను పరిచయం చేశారు, ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాను. సార్ ఇది నా పరిస్థితి అంటే, అమ్మో నువ్వు ఆర్ఎస్ఎస్ చూడవా, మీ వాళ్ళతో నాకు తిప్పలు వస్తాయ్యా అన్నాడు. మీకేం ఇబ్బంది రాదు సార్, మీకేమైనా ఇబ్బంది వస్తే నేను అప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతానంటే ఒక చిన్న గది ఇచ్చారు, నాకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది, అందులో పనిచేస్తామన్నాడు. పనిచేస్తాను సార్, ఏదన్నా పనిచేస్తానన్నాను. ఆయన నాకు ప్రింటింగ్ ప్రెస్లో పనిచ్చారు, నాకు జీతం 110 రూపాయలు ఇస్తానన్నాడు. 110 రూపాయలు జీతానికి జాయిన్ అయ్యాను. అందులో 11 రూపాయలు మళ్ళీ ఆయనకే దశంభాగం ఇవ్వడం నేర్చుకున్నాను. 99 రూపాయలతో బ్రతకడం ఆరంభించాను 1987వ సంవత్సరం. మిత్రులారా వినండి, ఒక మాట చెప్తాను. మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ మంచి గింజన్నం, మధ్యాహ్నం నా లంచ్ మంచి గింజన్నం, రాత్రి నా డిన్నర్ మంచి గింజన్నం, ఇంతకంటే వేరొక భోజనం లేదు. 99 రూపాయలతో బ్రతకాలంటే ఎక్కడ సరిపోతాయి? నెలలో ఒకసారి క్రాప్ వేసుకోవాలి, ఒంటికి సబ్బు కొనుక్కోవాలి, బట్టలకు సబ్బు కొనుక్కోవాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నేను ఖరీదైన కానుక వేయాలనుకున్నాను. అప్పట్లో ఖరీదైన కానుకంటే 5 రూపాయల కంటే తక్కువ వేయకూడదు. 4 వారాలకు 4 5 రూపాయలు పోతే ఇంకా నా దగ్గర డబ్బులు ఎక్కడ సరిపోతాయి? అందుచేత కూర లేదు, చారు లేదు, గెజ్జన్నంతో బతకడం ఆరంభించాను. మిత్రులారా వినండి, కొంచెం కారం తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు. అందుచేత ఆ కారం తినాలనిపించినప్పుడు ఒక 2 రూపాయల కారం పొడి ప్యాకెట్ కొనుక్కొని తెచ్చుకునేవాడిని. ఆ కారం పొడి ప్యాకెట్లో నూనె వేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ నూనెకి డబ్బులు అయిపోతాయి. అందుకని ప్లేట్లో కొంచెం కారం పోసేసుకొని అందులో గెంజి కలిపేసుకొని కొంచెం తింటుంటే కొంచెం బాగుండేది. మిత్రులారా
అలా బ్రతకడం ఆరంభిస్తున్నప్పుడు దేవుల్లో భలే ఆనందం. ప్రతిరోజు వాక్యం చదువుతుండగా దేవుడు బలపరుస్తున్నాడు, దేవుని సేవకుల నుంచి వాక్యం నేర్చుకుంటున్నాను, భలే సంతోషం అనిపిస్తుంది. ఈ తిండి తక్కువైపోయింది, నాకేం రుచికరమైన భోజనం లేదని బాధ లేదు. కానీ మా మందిరంలో ఎవరికైనా పెళ్లి జరిగితే, ఏదైనా మీటింగ్ జరిగితే ఎవడు సంతోషిస్తాడో లేదో తెలియదు, కానీ అందరికంటే నాకు ఎక్కువ సంతోషం. కారణం, ఆ రోజు సాంబారు కొంచెం కూర దొరుకుతుందన్న ఆశ. ఏ ప్రోగ్రాం లేకపోతే వినండి, కొంచెం ఈ గంజన్నంతో నెట్టుకుంటూ పోయేవాడిని. సరే, ఆ సంఘంలో ఆ పరిచర్యలో పెరుగుతూ ఉండగా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు నాకు కనబడగానే, అరే క్రైస్తవ్యంలో ఇంత నీచంగా ఉంటాయా వ్యవహారాలు, ఇలా ఆలోచిస్తారా మనుషులు, దేవుని వాక్యం అట్లా చెప్పడం లేదే, ఇక్కడ ఉంటే నేను పాడైపోతానేమో అని భయం వేసేసింది. అప్పుడు మళ్ళీ ప్రార్థన మొదలుపెట్ట, ప్రభువా ఇది నాకు రైట్ ప్లేస్ కాదేమో, నాకేదైనా మంచి స్థలం ఇస్తే వెళ్ళి నిన్ను కూర్చొని నేర్చుకోవాలి, నీ కొరకు నేను బ్రతకాలి అనుకుంటున్నాను కదా, ఇలాంటి వాతావరణములు ఉంటే నేను పాడేలా కనబడుతున్నానని భయం వస్తుంది అని ప్రభువుని అడిగితే, వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో దేవుడు ఒక ఉద్యోగాన్ని నాకు ఇవ్వగా, నేను వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో 1989 నవంబర్ మాసంలో వినడి ప్రియులరా ఆ స్థలానికి వెళ్ళి నేను వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగానికి జాయిన్ అయ్యాను. సుమారు 6.5 సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాలు వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తూ వచ్చాను. అలా పనిచేస్తూ ఉండగా ప్రభువు తన వాక్యంలోంచి ఆయన పరిచర్య కొరకు నన్ను పిలుస్తూ ఉన్నాడు అని అర్థమవుతుంది. అదే సమయంలో ఒక సేవకుడు ఒక పాట పాడుతూ ఉన్నాడు. ఆ పాటలోని మాటలు దేవుని పరిచర్య కొరకు నేను రావడానికి మళ్ళీ తొందర చేస్తున్నాయని అర్థమైంది. ఆ పాటలోని మాటలు ఇలా ఉంటాయి, నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా, నా ప్రభువా నాకిమ్మయ్య నీ హృదయ భారంబును అనే పాట మళ్ళీ నన్ను బాగా సంధిస్తుండగా, నాకు ఆ నశించు ఆత్మల కొరకైన బాధ, వారికి సువార్త చెప్పాలనేటువంటి ఆరాటం గుండెలో తగులుతూ ఉండగా, ఖచ్చితంగా నేను సేవ చేస్తానని తీర్మానించుకున్నాను. ఈ తీర్మానం జరిగే లోపున వినండి ప్రియమైన, నాకు పెళ్లి చేయాలని పెద్దలు కొంతమంది ఆత్మీయులు ఆలోచించారు. మరి ఇంటికి పోయి చెప్పాను, నేను పెళ్లి చేసుకోబోతున్నానని. అన్నాడు, పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అన్నాడు. చర్చిలో అని చెప్పాను. ఎంత కట్నం అన్నాడు ఆయన. కట్నం తీసుకోవడం లేదు అన్నాను. మరి మాకెందుకు చెప్పడానికి వచ్చేవన్నాడు. ఇంట్లో అమ్ముందని చెప్పాను, మీరున్నారు కదా అందుకే చెప్పడానికి వచ్చానంటే, చూద్దాంలే పో అని చెప్పాడు ఆయన. మిత్రులారా, నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక్కరితే యేసుప్రభు నమ్మింది, నేను మా ఇంట్లో ఒక్కడిని యేసుప్రభు నమ్మాను. మందిరంలో పెళ్లి జరగడానికి ఏర్పాటు చేశారు. వినండి, ఉదయాన్నే 10 గంటలకి ఆ పెళ్లి కుర్చీల్లో కూర్చోవాలి. ఎవరి పని చేయడానికి సహాయపడే వాళ్ళు ఎవరూ లేరు. నా పెళ్లి ఉల్లిపాయలు నేనే కోసుకున్నా, నా పెళ్లి అల్లం గీరుకున్నా నేనే. ఏమండి, మటన్ కొయ్యమన్నాడు సాయిబు గారు. ఆ మటన్ పట్టుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది, కానీ మటన్తో భోజనం పెట్టాలిగా క్రైస్తవ పెళ్ళి అని మా పాస్టర్ గారు చెప్పారు. మరి మటన్ కొయ్యాలంటే నాకు చేతనవ్వట్లేదు. సాయిబు అన్నాడు, కొయ్యండి, ఎవడు లేడా నీకు అంటాడు. ఉన్నారు కానీ ఎవరు రారు అంటే ఎట్లా కొయ్యాలో సాయిబు గారు చెప్తే నా పెళ్లి మాంసం నేనే కోసుకున్నాను. అన్ని పనులు చేసుకున్నాను, పెళ్లి కుర్చీలో కూర్చున్నాను. అలాగ అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నాను. అమ్మ వచ్చిందేమో, నాన్నగారు వచ్చారేమో, చెల్లి తమ్ముడు వచ్చారేమో, ఎవ్వరు రాలేదు. లోపలికి వస్తే మైలు పడతామనుకున్నారు. ఇక్కడ తక్కువ కులాలలో కూర్చుంటారు, వీళ్ళ మధ్యలో కూర్చుంటే మైలు పడతామని రాలేదట. తరువాత దానికి తోడు ఇక్కడ నేను మాంసాలు ఒకటి వండించాను, అది కూడా తెలిసిపోయింది వాళ్లకు. ఆ కారణం చేత పెళ్లికి ఎవరు రాలేదు. కానీ పెళ్లి జరిగింది. జరిగిన తర్వాత ఈలోగా దేవుని పని కొరకు సిద్ధపడతా ఉన్నాను. ఉద్యోగం చేస్తూనే నేను నా భార్య ఇద్దరము సిద్ధపడుతున్న నా భార్య ఒక మాట అంది, మనమిద్దరం ప్రభువుని నమ్మాం, మీరు ఇక్కడ ఉండడం వల్ల మా వాళ్ళకి సువార్త చెప్పారు, మరి మీ వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కదా, మీరేమనుకోకపోతే మీ ప్రాంతానికి వెళ్ళిపోదామంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆడపిల్లలు ఎప్పుడైనా కన్నవారింటి దగ్గర ఉందాం అనుకుంటారు, అత్తవారింటికి దగ్గరగా పోదామని ఏ ఆడపిల్ల అనుకోదు. నువ్వేం అక్కడ పోదామనుకుంటున్నావంటే, లేదు లేదు, వాళ్ళు ప్రభు కొరకు గెలవాలంటే మన శ్రీకాకుళానికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆమె పట్టుబట్టింది. మరి నీ సీనియారిటీ పోతుంది కదమ్మాయి, మనం రీజన్ మారిపోతాం ఉద్యోగంలో, కాబట్టి నీ సీనియారిటీ పోతుందంటే, పోతే పోనివ్వండి సీనియారిటీ, మీ ఇంటి వాళ్ళు ప్రభు కొరకు సంపాదించుకోవడం అది మనకు ప్రాముఖ్యం అని ఆమె ట్రాన్స్ఫర్ కొరకు ప్రయత్నం చేసింది.
నేను కూడా సిద్ధపడుతున్నాను జాబ్ రిజైన్ చేయడానికి. ఈలోగా ఆమె ట్రాన్స్ఫర్ సిద్ధమవుతున్న సమయంలో ఈలోగా నేను సేవ కొరకు సిద్ధమయ్యాను. ఒక సాయంత్రం శనివారం ఆమె నా దగ్గరకు వచ్చింది. రేపు ఆదివారం, నేను సోమవారం జాబ్ రిజైన్ చేయడానికి తీర్మానించుకున్నాను. ఆఫీస్కు పోయాను, రిజిగ్నేషన్ లెటర్ రాయించాను, సంతకాలు పెట్టాను. అక్కడున్న అడ్మినిస్ట్రేటర్కి ఇవ్వాలి, ఒకటి చెన్నై, మరొకటి హైదరాబాద్ పంపించాలి. ఆ కవర్లు పట్టుకుంటూ మళ్ళీ నా మనసులో ఇట్లా అనిపించింది, నేను ఉద్యోగం మానేస్తే ఇప్పటి వరకు మంచి జీతం వస్తున్నది, ఇప్పుడు తర్వాత నా ప్రయాణానికి, నా అవసరాలకు ఈ ఆడపిల్ల మీద ఆధారపడాల్సి వస్తుందేమో, అమ్మో ఆడోళ్ళు ఏపుకు తింటారు, వీళ్ళ మీద ఆధారపడితే వీళ్ళు నలిపేస్తారేమో అని భయం ఎక్కడో లోపల వచ్చేస్తుంది. ఆ భయానికి అన్నాను, అమ్మాయి సంతకం పెట్టాను, కవర్ కట్టాను, కానీ రేపెట్లా ఆదివారం కదా మందిరానికి వెళదాం, సేవ గురించి ఏ సేవకుడైనా అక్కడ చెప్తే సోమవారమే ఈ కవర్లు ఇస్తాను, లేదనుకుంటే ఇంకో 2 years పని చేసుకుంటాను, నాకు ప్రమోషన్ కూడా ఉంది అన్నాను. ఇదేమి 2 మనసులండి మీకు అని ఆమె నిందిస్తుంటే, నీకేం తెలుసులే నా లోపలున్న బాధ నా లోపల అనుకున్నాను. నాకున్నది ఒకే భయం, ఈ ఆడవాళ్ళ మీద ఆధారపడి బతకాల్సి వస్తుందేమో, ఈ ఉద్యోగం చేసే పైసలు ఇస్తే నన్ను చిన్న చూపు చూస్తుందేమో, ఇప్పటికే నలిగిపోయాను అనే బాధ లోపల ఉండి నేను ఆ మాట అంటే, సరే మీ ఇష్టం రండి అంది. నేను మా ఇరుగు పొరుగున్న ఒక 2 క్రిస్టియన్ ఫ్యామిలీస్తో కలిసి నైట్ మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు నా ప్రాబ్లం చెప్పాను. ఆదివారం ఆరాధనకి వెళ్ళాం. ఫ్రెండ్స్ వినండి, ఇది అందరిలో జరుగుతుందని చెప్పడం లేదు, నాకు జరిగింది కనుక చెప్తున్నాను. మేము నైట్ ప్రేయర్ చేసుకున్నాం. రేపు ఆదివారం సేవ కొరకు నువ్వు ఒక సూచన ఇస్తేనే నేను సేవకు వస్తాను ప్రభు అని అనుకున్నాను. ఆ రోజున ఆదివారం ఆరాధనలో ఒక దైవజనుడు దేవుని వాక్యం చెప్తున్నాడు. ఆయన దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారంగా చేసుకుని చెప్పారు. సేవ గురించి ఒక్క ముక్క చెప్పలేదు. నేను అనుకున్నాను, నా పంట పండింది, ఇక 2 years ఉద్యోగం చేసుకోవచ్చు, ఇంటర్నల్ ఆడిటర్ ప్రమోషన్ ఉంది, నాకు చాలా మంచి క్యాడర్గా పోతాను అనుకున్నాను. ఆరాధన అయింది, బెనెడిక్షన్ కూడా చెప్పారు. మందిరానికి ఉన్న తలుపులోంచి జనాలు ఇటు అటు 3 వైపులా కదులుతున్నారు. ఆ గాడ్ సర్వెంట్ కూడా కదులుతా మళ్ళీ వచ్చాయి. అందరూ ఒకసారి లోపలికి రండి అన్నాడు. అందరూ లోపలికి వచ్చారు. ట్రాన్స్లేటర్ ఒక ఆయన పెట్టుకొని చెప్తున్నాడు, నాకు ఇలా చెప్పే అలవాటు లేదు, నేను స్ట్రాంగ్ ఫండమెంటల్ బ్యాప్టిస్ట్ పాస్టర్ని, కానీ ఇలా చెప్పాల్సి వస్తుంది ఎందుకో, నేను చాలా తొందర చేయబడుతున్నాను కానీ చెప్తున్నాను, నాకు ఇలాంటి ప్రాక్టీస్ లేదని చెప్పి ఆయన కళ్ళు మూసుకోండి అన్నాడు. అందరం కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ముందుకు రా అని నన్ను పిలుస్తున్నాడు. నన్నా ఎవరైనా చూస్తున్నాను, నిన్నే ముందుకు రా అన్నాడు. ఆ మాట ఆయన చెప్పగానే నాకు తెలియకుండానే చెమట్ల పడుతున్నాయి. ఈరోజు ఏదో జరగబోతుంది నాకు అనిపించింది. ముందుకు వచ్చాను, ఇక్కడ నిలబడ్డాను. మాకున్న గాడ్ సర్వెంట్ ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఈ ఆస్ట్రేలియన్ పాస్టర్ ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి మాట, దేవుడు నిన్ను తన పరిచర్య కొరకు పిలుస్తుంటే ఎంతకాలం అని వాయిదాలు వేస్తావు అన్నాడు. మొదటి మాట నాకు దుఃఖం వస్తూ ఉంది. రెండో మాట ఏమన్నాడో తెలుసా? ఆయన అన్నమాట, నీకు సేవకు సహకరించే వ్యక్తినే దేవుడు నీ లైఫ్ పార్ట్నర్గా ఇస్తే ఆమెనెందుకు అనుమానిస్తున్నావు అన్నాడు. రెండో మాట, ఆయనెవరో మేమెవరమో తెలియదు, గెస్ట్ స్పీకర్ ఆయన ఆ రోజు. మూడో మాట అన్నాడు, నువ్వు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలనుకుని కూడా మళ్ళీ వాయిదా ఎందుకు వేస్తున్నావు అన్నాడు. స్నేహితులారా, సత్యం చెప్తున్నాను, ఒళ్ళంతా ఉనికిపోతుంది. ఇవాటి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. నేను ప్రభువా ఒక సూచన నాకు ఇమ్మని అడిగాను నీ సేవకు రావడానికి. అడిగితే ఇంత స్పష్టంగా కూడా మాట్లాడతావని ఇప్పుడు అర్థమైందని ఆ రోజున ప్రభువుకి నన్ను నేను అప్పగించుకున్నాను. సోమవారం రిజిగ్నేషన్ ఇచ్చాను. 1 నెల మరొక మేనేజర్ వచ్చే వరకు పనిచేశాను. తర్వాత సేవకు వచ్చిన తర్వాత ఎలా సేవ చేయాలనో, ఎక్కడికి పోవాలనో ఏమీ తెలియదు. ఆమె వెనకాల క్రైస్తవుడు లేడు, నా వెనక క్రైస్తవుడు లేడు, చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక ప్రార్థన చేస్తూ ఉండగా శ్రీకాకుళం జిల్లా మా సొంత ప్రాంతాల వైపు నా మనసెందుకో భలే ప్రేరణ కలుగుతూ ఉంది. శ్రీముఖలింగం దేవస్థానం, ఆ చుట్టుపక్కల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరిచారకులందరూ అక్కడ ఉంటారు, నాయకులంతా అక్కడ ఉంటారు. స్టేట్ అంతా తిరిగి టీచింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి టీచింగ్స్ ఇచ్చే ట్రైనర్స్ అక్కడ ఉంటారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి నాకెందుకో ప్రేరణ కలుగుతూ ఉండగా ప్రార్థన చేసుకున్నాను. 2-3 పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి సలహా తీసుకున్నాను. ఆ ప్రాంతానికి పోతావా అన్నారు కొంతమంది, చస్తావురా అన్నారు కొంతమంది. సరే ఏదైతే అవని ప్రభు నాకు ఆ ప్రాంతాన్ని వెళ్ళేదానికి లోపల ప్రేరణ కలుగుతుందని వెళ్ళాను. 59 గ్రామాలు ఉంటాయి. స్నేహితుల 1996వ సంవత్సరం ఆ ప్రాంతాలకు వెళ్ళేసరికి
ఒక చర్చ్ ఆ ప్రాంతంలో లేదు, ఒక సేవకుడు ఆ ప్రాంతంలో లేడు. కానీ ఒక ఓల్డ్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఒకటి నాకు దొరికింది. ఆ కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని 96వ సంవత్సరంలో ఏమండి వ్యక్తిగతంగా ఇంటింటికి పోయి సువార్త చెప్పడానికి ఆ పనికి పూనుకున్నాం. రెండు ఆ పనిలో ఉంటుండగా ఇంటి దగ్గరకు వచ్చి కరపత్రిక పట్టుకుని నిలబడితే గుండె మీద తన్ని వెనక్కి తన్నేసినోడు ఒకడు ఉన్నాడు. ఏమండి అలా తన్ని తోసేశాడు వాడు. ఈ క్రైస్తవ మతం ఉంది పట్టుకొచ్చావా అని. ఇప్పుడు ఆ పరిస్థితుల మధ్య ఏమండి చేయగలనా లేదా, ఆరంభంలోనే తన్నులు కాస్తున్నాను వీళ్ళతో అని భయం వచ్చింది. కానీ ప్రభు యొక్క మహాకృప చేత ఎవరిని కలుసుకొని ప్రభుని గురించి పరిచయం చేస్తున్నా అది గాడ్స్ విజిటేషన్ ఉన్న టైం. చెన్నై నుంచి రివైవల్ హిస్టరీస్ రాసే వాళ్ళు వచ్చి చూశారు. ఆ ప్రాంతాలన్నీ కూడా 96లో పరిచర్య వ్యక్తిగత సువార్త చేయడం మొదలు పెడితే 1998వ సంవత్సరానికి 2 ఇయర్స్లో మేము దాదాపు 160 మందిని ఒక దగ్గరకు వచ్చి కూడుకొని ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 2 ఇయర్స్లో ఎంతమంది వచ్చారు. హెరాల్డ్ ఆఫ్ హిస్ కమింగ్ ఎడిటర్ డాక్టర్ డిఎస్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చి చూసి 2 ఇయర్స్లో ఎంతమంది ఎట్లా కూడుకున్నారు, వీళ్ళు ఎవరైనా ముందు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ చెందిన వాళ్ళ కాదండి, మా క్రైస్తవ్యమే తెలియదు. కానీ దేవుడు దర్శించాడు, చాలామంది ప్రభువుని అంగీకరించారు. ఒక మందిరం వేయవలసి వచ్చింది. 98లో మందిరం వేయడం పూనుకున్నాం. 2000 సంవత్సరంలో 70 అడుగులు పొడుగుతో ఒక 35 అడుగులు వెడల్పులో మందిరం వేశాము. నెమ్మదిగా ప్రభువుని సేవిస్తున్నాం. ప్రతి గ్రామం ఈ రోజు ధైర్యంగా ప్రభు సన్నిధిలో నిలబడి చెప్పగలను, నా నోటి నుంచి యేసు ప్రభు దేవుడు అనే మాట వినని ఇల్లు లేదు. ప్రతి ఇల్లు గుమ్మం ఎక్కాను. ప్రతి వ్యక్తికి చెప్పడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ ప్రక్రియలో దేవుడు తన విశేష కనికరంలో చాలా మందిని ప్రభు దగ్గర తెచ్చారు. ఈ మధ్య కాలంలో వ్యతిరేకతలు కూడా పెరిగాయి, చంపదలిచారు. నేను 3 సార్లు చావవలసిన వాడిని నా తరపున ఒకటి తెచ్చాడుగా నేను ఇంకా బతికే ఉన్నాను. అబ్బాయి పేరు జాన్ మత్తయ్, మాతో కలిసి సేవ చేసేవాడు. ఈ గొంతులో పొడిచేద్దాం, వీడు మాట్లాడుతుంటే మారుతున్నారు మనుషులు, వీడు మాట్లాడుతుంటే పాపులమని ఏడుస్తున్నారు మనుషులు, యేసుప్రభు అవసరమని వెళ్ళిపోతున్నారని ఈ గొంతుకులో పోక్స్ పుల్లలతో పొడుద్దాం అనుకున్నారట. వాళ్ళ పర్లాకిముడి కొండలోంచి దిగారు. నేను వెళ్తామని బయలుదేరాను. జాన్ మత్తయ్ అన్నాడు, అన్నయ్య బాగా అలసిపోయారన్నా మీరు, నేను వెళ్తానన్నా మీరు ఆగిపోండి అని నా బండి వేసుకుని వాడు వెళ్ళాడు. స్వామియ బండి మీద వచ్చారు అని వాడికి పోక్స్ పుల్లలతో పొడి చేశారు. ఈ 2 వాకల్ కార్డ్స్ లోపల నుంచి పోయినటువంటి ఆ పోక్స్ పుల్లలు సెప్టిక్ అయిపోయింది. కొద్ది రోజులు జబ్బుతో ఉన్నాడు. తమ్ముడు జాన్ మత్తయ్ చనిపోయాడు. మరోసారి ఇదే గుంటూరులో ఎవడైనా క్రైస్తవుడిని కొట్టిన దాఖలాలు ఉంటాయా? అయ్యర్ హాల్ కాంపౌండ్లో యేసు ప్రభు దేవుడని చెబుతున్నాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా ఒక్కసారి మీటింగ్లోనే ఉన్నారు. ఆ మీటింగ్ అయిన తర్వాత పైకి వచ్చి ప్రియమైన స్నేహితులారా మొత్తం ఎలా కొట్టాలో కొట్టారు అక్కడ. వినండి, క్రైస్తవులంతా మా వేదిక మీదకి వచ్చి అది లూథరన్ క్యాంపస్లోకి వచ్చి కొడతారా మా స్పీకర్ని అనుకున్నారు. మనల్ని ఆపుకోవడమే నాకు కష్టమైంది. మొత్తానికి వినండి, ప్రియులు కొట్టడం లేక తన్నులు కాయడం అలవాటైన వినండి, ఒక గొప్ప సంగతి చెప్తాను. ప్రభు యొక్క విశేష కనికరంలో మా పరిచర్యలో రక్షించబడిన వాళ్ళని తర్ఫీదిచ్చుకుంటూ ఈ 59 గ్రామాల్లో వారిని పంపించి అక్కడక్కడ చర్చ్ ప్లాంటింగ్ చేసుకోగా ఈ రోజున ఆ 59 గ్రామాల్లో మేము 33 గ్రామాల్లో మందిరాలు పరిచర్యలు ఫుల్ టైం సేవలో ఉండేటువంటి సహోదరులను కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేశారు. ఈ మధ్య కాలంలో నా ఫ్రెండ్ ఛత్తీస్గఢ్ ఆర్ఎస్ఎస్లో ఫ్రెండ్ లేండి, క్రైస్తవుల్లో ఫ్రెండ్ కాదు, వాడు ఛత్తీస్గఢ్ ప్రచారక్ అయ్యాడు. సంతోష్ కుమార్ వాడు ప్రతిరోజు మెసేజ్ పెడుగు, రే నువ్వు అక్కడ అలా మాట్లాడేవంట, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావో మాట్లాడేసావంట, అది మాకు తెలిసింది, ఇది మాకు తెలిసింది, నువ్వు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన మాట చెప్పకుండా చెప్పుకోరా, ఏం చెప్పుకుంటావు యేసు ప్రభు గురించి. ఒరే నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పకుండా ఎట్లుంటాను అంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలంటాడు. నా సెల్ ఫోన్లో వాడి మెసేజ్లు అన్నీ ఉన్నాయి. రోజుకొక విగ్రహం బొమ్మ పెట్టి వాళ్ళ మెసేజ్లు పంపుతాడు. వాడికి నాకు ఈ మధ్య కొంచెం సంఘర్షణ జరుగుతూనే ఉంది. వాడు కూడా ప్రభువుకు పెద్ద దూరంగా లేడు, కలిస్తే మారిపోతాడు అనిపిస్తుంది నాకు. ఎక్కడో ధైర్యంగా ఉంది కనుక ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభు పనిచేయడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంకా పరిచర్య జరుగుతుంది, ఇంకా చాలా గ్రామాల్లో జరగవలసి ఉంది. వినండి, నిన్ననే ఆదివారం సాయంత్రం నేను ఫస్ట్ ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి ఒక సేవకుడిని పిలిస్తే ఆ సేవకుడు సత్తంతా చింపి బాగా చెంపలు వాయుగొట్టారు. వాడింటి ముందు మీటింగ్ పెట్టాను. ఆదివారం సాయంత్రం
రామజోగ్ గారు మీ కరెంటే ఇవ్వాలి అన్నాను. అభ్యంతరం ఏముంది స్వామిబాబు, తీసుకోండి కరెంట్ అన్నాడు. కరెంట్ ఇచ్చిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత చివరికి అంటాడు, ఇవన్నీ నిజమే బాబు, రాలేకపోతున్నాం, మీరు ప్రార్థన చేయండి వచ్చేస్తాను అన్నాడు. మొత్తం వచ్చిన వాళ్ళందరికీ దాదాపు 70 మందికి బిస్కెట్లన్నీ పంచి వాడు టీలు ఇచ్చి మాకు సేవ చేశాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన సత్యాన్ని ప్రేమతో మనం వివరించకపోవడం చేత గెలుచుకోలేకపోయాం. ఇంతకాలం మా ప్రాంతాల్లో అనిపించింది. దేవుడు దర్శిస్తున్నాడు, కృపాకార్యం చేస్తున్నాడు. ఈ వరబడిలో అక్కడక్కడ కొంతమంది సేవకులు తర్ఫీదు చేసే చిన్న పని, అలాగనే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇలాగే దేవుని వాక్యం చెప్పే పని ఇస్తే ఆ పని చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాను. కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. పోలీసులు చెప్పారు నీ కారు మీద కానీ దేని మీద కానీ యేసుప్రభు మాటలు ఏమీ రాయొద్దని. మా వెహికల్స్ మీద ఏమీ ఉండవు. ఒకసారి రాద్దామని ప్రయత్నం చేశాను. ఒక ఆయన పోలీసు ఆయన చెప్పాడు, ఏమీ నువ్వు రాయొద్దు, ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నావు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నిన్ను కూర్చొని. కానీ దేవుడు ఈ రోజు వరకు ఏ అపాయం రాలేదు. చిన్న చిన్నవేవో జరిగాయి, కానీ దేవుడు తన కనికరంలో కాపాడుతూ వచ్చాడు. ఆయన పరిచర్యం జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత ఆ బుడితి ప్రాంతంలో శ్రీముఖలం దేవస్థానంలో పని తర్వాత శ్రీకాకుళంలో కూడా పరిచర్య ఆరంభించడానికి ప్రభు సహాయం చేశారు. ఎక్కడ కూడా దాదాపు ఒక 300 పైచలకు ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా మెడికల్ డాక్టర్స్, మెడికల్ స్టాఫ్, తర్వాత చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఇది స్ట్రాటజిక్ ప్లేస్. ఇక్కడ కొంత వాక్యం నేర్చుకొని వాళ్ళ ప్రభు కొరకు తయారైతే గ్రామాలకు, ఆ ప్రాంతాలకు వీరిని సిద్ధపరచవచ్చు అన్న ఒక దర్శనంతో పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. నేను కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాను, కానీ ఒక మాట మాత్రం వినండి. చాలా కాలంగా నాకు క్రైస్తవుల కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఎవరు సువార్త చెప్పలేదు. చెప్పుంటే నేను కొంచెం ముందే ప్రభువుని తెలుసుకునేవాడినేమో ఆయన ప్రేమను. రెండవ మాట, ప్రభు కొరకు బ్రతకడానికి ఒక దృఢ నిశ్చయం తీసుకొని తీర్మానం చేసుకొని నిలబడడానికి ఇష్టపడితే ప్రభు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడాన్ని వదలలేదు. తండ్రి లేని వాడిని, తల్లిదండ్రులు చాలా కాలం దూరంగా ఉన్నారు, ఈరోజు మా దగ్గరకు వచ్చారు. తర్వాత మా నాన్నగారు, ఈ మాట కూడా చెప్పాలి, ఆయన చాలా గమనించి ఒకసారి వాళ్ళ మెడికల్ ఆఫీసర్ తన్నట్టు, మేడం క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి మేడం, మీరేం క్రైస్తవులు అన్నాడట. ఆవిడ గొల్లు మండిపోయింది. ఒకరోజు వచ్చింది ఆ మెడికల్ డాక్టర్, మా పరిచర్య ఏదో చూద్దామని. ఆవిడంది, బాబు మీ నాన్నగారు హాస్పిటల్లో సవాలు చేస్తుంటే ఏమో అనుకున్నాను, మాకు కొంచెం అర్థమైంది, మీ నాన్నగారు కూడా ప్రభువుని నమ్మేలాగా ప్రార్థన చేయండి, మంచివాడు మీ నాన్నగారు అని అంటే, ఒకరోజు ఆయన వచ్చాడు నా దగ్గర, మా స్టెప్ ఫాదర్, ఒరే ప్రభు ఏంటో నాకు అర్థమైంది, నిన్ను కోడల పిల్లని చూసాక యేసు ప్రభు యొక్క లక్షణాలేంటో మాకు అర్థమైనాయి, నువ్వేమనుకోకపోతే ప్రభువుని నమ్ముతున్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను యేసు ప్రభు దగ్గర, నాకు బాప్తిసం ఇవ్వరా, నేను ఎప్పుడు బాప్తిసం తీసుకుంటే మీ అమ్మగారు తీసుకుందాం అనుకుంటుందిరా, నన్ను బట్టి ఆగిపోయింది, మా ఇద్దరికే బాప్తిసం ఇస్తావా అని అడిగాడు. మా అమ్మగారికి నేనే బ్యాప్టిజం ఇచ్చా, మా నాన్నగారికి నేనే బ్యాప్టిజం ఇచ్చా, మా చెల్లికి నేనే బ్యాప్టిజం, క్రిస్టియన్ మ్యారేజ్ చేశాం. ఇంకో బిడ్డను ఈ క్యాస్ట్ బ్యారియర్ లేకుండా ఓ షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయితో నా చెల్లికి పెళ్లి చేద్దాం అనుకున్నాను, అలాగే పెళ్లి చేశాను. మా తమ్ముడికి కూడా నేనే బ్యాప్టిజం ఇచ్చాను, వాడికి కూడా ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాం, క్రిస్టియన్ మ్యారేజే చేశాము. ఈరోజు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీగా ప్రభువులో ఆనందిస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు అంటారు, పెద్ద వయసు అయిపోయింది, ఒరే ఏదో మీటింగ్కి వెళ్తున్నావు, నేను రావచ్చా, 2 మొక్కలు వింటాను కదరా అంటాడు. ఒకప్పుడు ఆ వాక్యం చదువుతూ ఇంట్లోంచి పో అన్నాడు, ఇప్పుడు అంటాడు 2 మొక్కలు వినిపించవచ్చు కదరా, నన్ను తీసుకెళ్తావా అని అడుగుతున్నాడు. ప్రభు నమ్మదగిన వాడండి. ఆయన కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకుంటే ఆయన బలపరచువాడని నా జీవిత సాక్ష్యం. ఇంకొక మాట చెప్తారు, బెదిరించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, లేక ప్రతికూలంగా ఉండే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడితే బలపరిచి మన ఎడల అనుకున్న సంకల్పం ఏదో ఆయన నెరవేర్చుకొని మన ద్వారా జరిగించాల్సిన సేవను ఆయన జరిగిస్తాడు. అది నా జీవిత సాక్ష్యం. నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆ ప్రాంతాల్లో 33 గ్రామాల్లో మందిరాలు కలిగి ఉన్నాం. ఇంకా మిగిలిన గ్రామాలకు కూడా మేము వ్యాపించాలని ఒక గొప్ప ఆశ ఉంది. ప్రతికూలంగా ఉండే అనేకులు ఈ రోజున మా మందిరంలో వారు ప్రభువుని ఆరాధించే క్రైస్తవ విశ్వాసులుగా మారారు. ఇంకా కొంతమంది మారవలసి ఉంది. ఆ పరిచర్య కొరకు ప్రార్థించండి. తరుణం ఇచ్చిన సేవకునకు మరి ఆసక్తితో ఉన్న మిమ్మలను ప్రభు నామంలో అభినందిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. అంకుల్ శ్యాంబాబు గారికి, అలాగనే వచ్చిన పెద్ద దేవుని సేవకులందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.